అందరికీ నమస్తే. ప్రస్తుతం భారతదేశంలో మోడీ సర్కార్ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే ఒక గొప్ప నాటకం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. మోడీ గారు అన్నిటినీ జాగ్రత్తగా వాడుకోమని ఒక సూచన ఇచ్చారు. దాన్ని అనుసరిస్తూ సీఎంలు, సీఎం కొడుకులు, డిప్యూటీ సీఎంలు, జడ్జీలు, ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్యాన్వాయ్ తగ్గించుకున్నారని, బండ్ల మీద తిరుగుతున్నారని, వాళ్ళు పెట్రోల్ ఆదా చేస్తున్నారని, మోడీని పాటిస్తున్నారని, మోడీ సూచనలు వింటున్నారని ఒక పెద్ద డ్రామా జరుగుతుంది. అసలు విషయం భారత ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఇలాంటి పరిస్థితికి తెచ్చిన ప్రభుత్వ వైఫల్యం ఏంటి? ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? ఎందుకు మేము మా కష్టంతో మేము ఏర్పరచుకొని, మేము ఈఎంఐలు కట్టుకొని, బండ్లు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటే వాటిని ఎందుకు నియంత్రిస్తున్నారు? వాటిని ఎందుకు మమ్మల్ని వాడుకోనివ్వట్లేదు? వాటిని వాడుకోవాలంటే మేము ఎందుకు ఈరోజు పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎక్కువ డబ్బులు కట్టి ఆ బండ్లను, ఆ కార్లను, ఆ వాహనాలను వాడుకోవాల్సి వస్తుంది? ఈ రేట్లు పెరగటం వల్ల వెజిటేబుల్స్ మీద కానివ్వండి, గ్రాసరీస్ మీద కానివ్వండి, నిత్యావసర సరుకుల మీద కానివ్వండి ఎలాంటి ప్రభావం పడిద్ది? ట్రావెలింగ్ ఛార్జెస్ వాళ్ళు పెంచి ఆ సరుకుల్ని ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు. ఇది డిస్కషన్ జరగాల్సింది. కానీ ఒక అద్భుతమైన ఒక డ్రామా జరుగుతుంది భారతదేశంలో. వాళ్ళు మోడీని పాటించారు, వాళ్ళు క్యాన్వాయ్ తగ్గించారు, వీళ్ళు రేట్ క్యాన్వాస్లో తక్కువ మంది ఉన్నారు, ఒక ఆయనేమో బండి మీద వెళ్తున్నాడంట. ఏంటిది? పెద్ద డ్రామా జరుగుతుంది. భారతదేశ ప్రజల్ని మోసం చేస్తున్న మోడీ సర్కార్ యొక్క నిజస్వరూపాన్ని భారత ప్రజలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.